గత రంజాన్ మాసంలో మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ కొప్పోలు ఈద్గా మసీద్ కాంపౌండ్ హాల్కు గత సంవత్సరం రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులు అడిగిన వెంటనే కాంపౌండ్ హాల్ శాంక్షన్ చేసి మాట నిలబెట్టుకుని ప్రారంభోత్సవం చేసిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కొప్పోలు మసీదు వైస్ ప్రెసిడెంట్ షేక్ ఖాలే మస్తాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో పాల్గొని కాంపౌండింగ్ హాల్ ప్రారంభోత్సవం చేసి మసీదులో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హర్షం వ్యక్తం చేసిన కొప్పోలు మసీదు ముస్లిం సోదరులు ఇంకా ఏమైనా మసీదుకు సంబంధించి అభివృద్ధి పనులు కావాలంటే చేస్తానని మాట ఇచ్చిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ఓడా చైర్మన్ షేక్ రియాజ్, మసీద్ ప్రెసిడెంట్ అహ్మద్ షరీఫ్, సభ్యులు షేక్ ఆదం వలీ, అహ్మద్ ఇస్పాన్, ముస్తాఫా, మస్తాన్ సాహెబ్, ఇమాంషా, గ్రామ టీడీపీ నాయకులు దొడ్డా శేఖర్, మునీంద్ర, నడిపినేని భాస్కర్, కామెపల్లి శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాసరావు, అజీం మునీషా, కొటారి నాగేశ్వరరావు పాల్గొన్నారు. సామానుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనమందని
జనమందరి చెన్నన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనమందరి చెన్నన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా. అన్న మంచి పని చేశాడు నేను చెప్తున్నా. అందరికీ నమస్కారాలు. ఏదైతే ఈ 10వ డివిజన్లో ఇక్కడ మసీద్ అనేది చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ ప్రార్థన చేసుకోవడం జరుగుతూ ఉంది. మనం 14-19లో వచ్చినప్పుడు అప్పుడు కాంపౌండ్ వాళ్ళు కూడా లేకపోతే కాంపౌండ్ వాళ్ళు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించాం. అదేవిధంగా అప్పుడు మనం అడిగినవి కూడా చిన్న చిన్న పనులు కూడా ఆ రోజుల్లో చేశాం. తర్వాత అపోజిషన్లో ఉండేటప్పుడు కూడా మన రంజాన్ టైంలో 2-3 సార్లు కూడా ప్రతిసారి కూడా ఇక్కడికి రావటం ఒక ఆనవాయితీగా ఉండేది. వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా మన ఈద్గాకి ఫ్లోరింగ్ అడగటం కూడా జరిగింది. అప్పుడు అడిగినప్పుడు దానికి కూడా 16,55,000 రూపాయలు దీనికి శాంక్షన్ చేశాం. దాన్ని కూడా ఈరోజు చక్కగా మనం ప్లాట్ఫామ్ మీద మనం చేసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈద్గా కూడా మనకి టౌన్లో కూడా మనం వచ్చిన తర్వాతే దానికి ఫ్లోరింగ్ కూడా లాగించాము. అప్పుడు దాకా మట్టిలో కూర్చుంటుండేవాళ్ళు. మేము వచ్చినప్పుడు ఫస్ట్ సారి నేను వెళ్ళినప్పుడు 14లో రంజాన్ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు మట్టిలో ఉన్నారు అందరూ. ఆ తర్వాత నెక్స్ట్ ఈద్ కల్లా మేము చేస్తామని చెప్పి ఆ రోజు ఈద్గా కూడా అక్కడ కూడా ఫ్లోరింగ్ లాగి వాళ్ళకందరం కూడా అన్నీ చేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ 16,50,000 తోటి ఈద్గా ఇక్కడ కూడా మనం బాగా చేసాం. అదేవిధంగా ఈరోజు రంజాన్ మాసంలో అందరూ కూడా ఫాస్టింగ్ ఉంటా భక్తి శ్రద్ధలతోటి ముస్లిం సోదరులందరూ కూడా మనం చేసుకోవడం జరుగుతూ ఉన్నాయి. మన తెలుగుదేశం పార్టీ టైంలోనే ఎక్కువ మనకి ముస్లిమ్స్కి సంబంధించినవన్నీ కూడా మన టైంలోనే ఎక్కువ చేసాం అనేది కూడా ఈ రోజున కూడా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. మనకి కబరస్థాలు కానీ అదేవిధంగా మసీదులు కానీ మసీదులు కూడా మనం అప్పుడు ఉండే టైంలో రెనోవేట్ చేయించాం. అదేవిధంగా కబరస్థాలు రిపేర్లు చేసి దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించాం. అదేవిధంగా షాదీఖానా కట్టించాం. అదేవిధంగా మనకు వచ్చే లోపల ఇంకా మేజర్గా ఏవైతే ఉన్నాయో మైనారిటీకి సంబంధించినవన్నీ కూడా చేసాం. ఈరోజు కబ్రస్తా కూడా మనకి ఉండే కేసాస్ గుడి దగ్గర కూడా 3 ఎకరాలు దాన్ని కూడా శాంక్షన్ చేయించాము. వాళ్ళకి సరిపోవట్లేదని అది కూడా సీసీఎల్లో ఉంది. సీసీఎల్ నుంచి రాగానే దాన్ని అఫీషియల్గా లాంచ్ చేసి దాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉండే మసీదుకి తప్పకుండా కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళకి మన సైడ్ నుంచి ఏం చేయాలన్నా కూడా తప్పకుండా కూడా మన సైడ్ నుంచి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడుండే మనం వచ్చిన తర్వాత 20 నెలలు ఈ టైంలోనే 10వ డివిజన్లో ఆల్రెడీ 2,60,00,000కి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా 4,80,00,000కి వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్డు కూడా ఏదైతే ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఈ రోడ్డు కూడా 1,50,00,000తోటి అది కూడా శాంక్షన్ అయ్యి వచ్చింది. ఆర్ఎన్బి రోడ్డు దానికి ఏంటంటే మనం డ్రైన్ ఈరోజు పెద్ద డ్రైన్లో పెడుతున్నాం కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఉండే స్లమ్ ఏరియాస్ అంతా కూడా మునగకూడదని చెప్పి ఇబ్బందులు రాకూడదు వర్షాలు పడ్డప్పుడు కూడా మెయిన్ డ్రైన్ ఒకటి ఇక్కడ కడతా ఉన్నాం. ఆ మెయిన్ డ్రైన్ కూడా 2 కోట్లు పెట్టేసి దాన్ని కూడా జరుగుతూ ఉంది. కాబట్టి వచ్చిన రోడ్డుకి కూడా మనకి మళ్ళీ లో లెవెల్ అవుతుందని చెప్పేసి రోడ్డుని కొంచెం హైట్ లేపు కట్టాలని చెప్పి ఆర్ఎన్బిఎస్సి కూడా చెప్పాం. దానికి వచ్చిన డబ్బులు సగం దూరమే వస్తుంది, పూర్తిగా రాదని చెప్పిన తర్వాత దాని మిగతాది కూడా
ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాం. అది కూడా వస్తే మొత్తం కుప్పల దాకా మళ్ళా హైట్ లేపి వాటర్ కూడా నిలవకుండా నీట్గా కలవలోకి పోయేటట్టుగా ఈరోజు దాన్ని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇది గుంటలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా దాన్ని ఈలోపు అది కూడా నిన్న కూడా ఎస్సీతో కూడా ఆర్ఎన్బి ఎస్సీతో కూడా మాట్లాడి ముందు ఉండే డబ్బులతోటి స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా చెప్పాం. అది కూడా తొందరలోనే మొదలు పెడితే ఫ్లైఓవర్ దగ్గర నుంచి మనకి డబుల్ రోడ్డు నీట్గా అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ 10వ డివిజన్ అవ్వచ్చు, 9వ డివిజన్ అవ్వచ్చు, ఇదివరకు మన టైంలోనే మంచినీళ్ళు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ రోజు కార్పొరేషన్ నుంచి పైప్ లైన్ కూడా లాగి ఇంటింటికి కులా ఇచ్చింది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అనేక కార్యక్రమాలు కూడా ఉండే టైంలో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అనేక కార్యక్రమాలు కూడా చేసాం. అభివృద్ధి ఎజెండాగా పెట్టుకుంటాం. అభివృద్ధిలోనే ప్రజలకి సౌకర్యంగా ఉండే విధంగా దాన్ని అన్ని దగ్గర కూడా ప్రాంతాల్లో బాగుండేటట్టుగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో దీన్ని కూడా ఈరోజు ఓపెన్ చేసి దీన్ని సిసి ప్లాట్ఫామ్ కూడా ప్రజలకి మన మైనార్టీ సోదరులందరూ కూడా అంకితం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తప్పకుండా ఏ అవసరం ఉన్నా కూడా మైనార్టీస్కి చేయడానికి మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దాన్ని కూడా మన రంజాన్ వచ్చే టయానికి దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ దాదాపు ఈ మసీదుకి సంబంధించినంత వరకు దాదాపు పనులు అవుతాయి. ఎంతోమంది మనకి ఇక్కడ 9వ డివిజన్ 10వ డివిజన్లో ఉండే మైనార్టీస్ కానీ అక్కడ ముందు ఉండేవాళ్ళు కానీ అందరూ కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అందరికీ ఇబ్బంది లేకుండా చేసేదే బాధ్యతగా చేస్తామని చెప్పి థ్యాంక్ యూ. మరువని పేరు నీ సేవకు
పేదల రాజర్భంగా అక్రమాల చెరమిడి మించే విక్రమార్కుడన్నా అన్యాయం ఎదిరించే గుణమున్నవాడురన్నా